రైట్ పాయింట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద వెలువడినటువంటి తీర్పు నేపథ్యంలో మనతో మాట్లాడుతున్నారు చెరుకు సుధాకర్ గారు, నల్లమూరి చక్రవర్తి గారు, గఫూర్ గారు, రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ గారు. చంద్రకుమార్ గారు, ఇందాక మన ప్యానలిస్ట్ మాట్లాడుతూ వీ హ్యావ్ టు సాల్యూట్ ద జడ్జిమెంట్ గివెన్ బై జితేంద్ర సింగ్ అని చెప్పుకొచ్చారు. ఆ సేమ్ కాంటెక్స్ట్లో జడ్జిమెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది అనే ఒక ఆరోపణ, అంటే మీరు యువర్ వెల్ అవేర్ దట్ వీ కెనాట్ క్రిటిసైజ్ జడ్జెస్, వీ కెన్ క్రిటిసైజ్ ద జడ్జిమెంట్ అన్నది కూడా ఉంది. ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అదర్ దాన్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద కేస్ ఇంకేమైనా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయా? అంటే వాస్తవం చెప్పాలంటే కొంచెం దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నామండి. ఒకప్పుడు ఈ దేశంలో న్యాయమూర్తుల యొక్క క్రెడిట్, వాళ్ళ ప్రెస్టేజ్ అది ఎంత బాగుండేదనంటే, ప్రైమ్ మినిస్టర్కి అగ్రెస్ట్ కూడా తీర్పు చెప్పిన జడ్జీలు ఉన్నారు. ఎంతో మంది చీఫ్ జస్టిస్, చీఫ్ మినిస్టర్ కూడా జైల్లో పెట్టినటువంటి ఒక జడ్జీలు ఉన్నారు. చాలా ధైర్యంగా, సాహసంగా, అంటే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ చట్ట ప్రకారంగా తీర్పులు చెప్పినటువంటి ఒక జడ్జీలు చాలా మంది ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో వీళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అది చాలా తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఎలానంటే, ఒక తీర్పు చెప్పిన తర్వాత అతను ఒక రాష్ట్రానికి గవర్నర్గా అపాయింట్మెంట్ చేయబడుతున్నాడు. తీర్పు చెప్పిన తర్వాత రాజ్యసభ మెంబర్ అయినాడు అనేటటువంటి ఒక వార్తలు కూడా మనం వింటున్నాం. వార్తలు కాదులండి, సత్యం అది. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యసభ సభ్యుడైనట్టు వార్తే ఉంది, అది నిజం కదా, మనం చూస్తున్నాం కదా రాజ్యసభ ఇవాళ. అదే విధంగా కేరళ రాష్ట్రానికి ఒక ఆయన గవర్నర్ అయినట్లు కూడా మనం విన్నాం. మరి నోట్ల కట్టలు దొరికిన సందర్భం, నోట్ల కట్టలు దొరికి ఇల్లు తగలబడిపోతుంటే ఫైర్ సిబ్బందికి నోట్ల కట్టలు దొరికిన సందర్భం లేదు. ఇది కేరళ రాష్ట్రానికి గవర్నర్ గా అయినటువంటిది. ఆయన ఒక కేసులో సెంట్రల్ మినిస్టర్ కు అనుకూలంగా తీర్పు చెప్పి, చాలా ప్రముఖమైనటువంటి కేంద్ర మంత్రికి అనుకూలంగా తీర్పు చెప్పాడు అనేటటువంటిది ఒకటి అందరూ అనుకుంటున్నటువంటి విషయం అందులో. సో ఇక్కడ ఏంటంటే, ఇవన్నీ సామాన్య ప్రజలకు ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద ఏదైతే గతంలో గౌరవం ఉండేనో అవి తగ్గించడానికి కారణమవుతున్నాయి. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో, అంటే ఆరోపణలు కావచ్చు, అది వాస్తవం కూడా కావచ్చు, అందులో అవి దీని వెనకాల ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు న్యాయమూర్తులు అని చెప్పే విషయం కొంచెం తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయండి ఇక్కడ పరిస్థితి, వాస్తవం చెప్పాలంటే. అందుకని ఏంటంటే, యాక్చువల్ గా రాజ్యాంగంలో మనం జ్యుడిషియరీని ఇండిపెండెంట్ గా ఉంచాలనేది స్ఫూర్తి. డెమోక్రసీని కాపాడాలా, ఫెడరలిజం కాపాడాలా, సెక్యులరిజం కాపాడాలా, డెమోక్రసీని కాపాడాలా, ఇవన్నీ ఏమంటారంటే బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. ఈ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈవెన్ పార్లమెంట్ కూడా మార్చేటటువంటి అధికారం లేదని గతంలో ఈవెన్ లార్జర్ సుప్రీంకోర్టు బెంచ్ కూడా చాలా స్పష్టంగా తీర్పు చెప్పడం జరిగింది. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే చాలా 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 న్యాయమూర్తులు ఇటు కుడివైపు చూడకుండా, ఎడమవైపు చూడకుండా, అంటే వితౌట్ ఫియర్ అండ్ వితౌట్ ఫేవర్, ఎవరికి భయపడకుండా, ఎవరికి లొంగకుండా, తమ యొక్క ఆత్మసాక్షి ప్రకారంగా పూర్తి రికార్డుతో యుక్తంగానే తీర్పులు చెప్పాలనేటటువంటిది ప్రతి జడ్జి ప్రమాణం చేస్తాడు. జడ్జి కాక మొదలు ఒక హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జీలు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. మేము ఏంటంటే సత్యానికి కట్టుబడి ఉంటాము, వితౌట్ ఫియర్, ఎవరికి భయపడకుండా, వితౌట్ ఫేవర్, ఎవరికి అనుకూలంగా లేకుండా అనేది మేము తీర్పులు చెప్తాం అనేటటువంటిది వాళ్ళు ప్రమాణం చేసేటటువంటి. ఈ ప్రమాణానికి కట్టుబడి ఉంటున్నారా, ఎంతమంది కట్టుబడి ఉండగలుగుతున్నారు, ఎంతమంది వాల్యూ ప్రకారంగా ఉండగలుగుతున్నారు అనేది ఇవాళ మనం కలిసివేస్తున్నటువంటి ఒక విషయం. సరే, ఏది ఏమైనా ఒకటండి, ఇవాళ ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయాలు తమ రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయంగా అంటే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కోసం, వాళ్ళ ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడం కోసం, లేదా వాళ్ళని జైల్లో పెట్టడం కోసం ఈ కేసులు మోపడం, ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పక్కా వాళ్ళకు ఏజెంట్లుగా వీళ్ళు ప్రవర్తించడం, ఇప్పుడు సిబిఐ కావచ్చు, మరొకరు కావచ్చు, ఇది చాలా
మనకు డెమోక్రసీకి ప్రమాదకరమైనటువంటి సూచన. రైట్ చంద్రకుమార్ గారు, యాజ్ యూ సెడ్ రైట్లీ, రాజకీయ నాయకులు, వ్యవస్థలు, ఇప్పుడు ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్లో కూడా అంటే కరప్షన్ అనేది మనం రూల్ అవుట్ చేయలేము ఎక్కడి నుంచి, కానీ ఉన్న వాటన్నిటిలో కూడా న్యాయ వ్యవస్థ అన్న దాని మీద ప్రజలకి అత్యంత గౌరవం ఉన్నది. అంటే అన్ని ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అవచ్చు, రెవెన్యూ వ్యవస్థ అవచ్చు, వీటన్నిటి కూడా లీగల్ వ్యవస్థ మీద మనకు ఎక్కువ గౌరవం ఉంది. ప్లస్ బికాస్ ద జడ్జిమెంట్స్ గివెన్ బై ద జడ్జెస్ ఆర్ ప్రొటెక్టింగ్ ద సొసైటీ. ఓకే, కానీ దాని మీద నమ్మకం పోయేట్టు కూడా ఏర్పడుతుంటే దీన్ని ఎవరు కాపాడతారు దేశాన్ని? ఒకటి ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జెస్ కానీ వాళ్ళు చాలా ఫర్మ్ గా కనుక ఉన్నట్లయితే కొంత జ్యుడిషియరీకి రక్షణ కలుగుతుంది. ఇప్పుడు జస్టిస్ జితేందర్ సింగ్ గారు ఒక మంచి తీర్పు చెప్పారు, చాలా అభినందించదగ్గటువంటి తీర్పు. ఇందిరాగాంధీ మీద తీర్పు చెప్పినటువంటి అలహాబాద్ హైకోర్టు జడ్జి మిశ్రా గారు ఈ రోజు గుర్తున్నారండి అందరికీ. అవునండి, ఇందిరాగాంధీ ఎన్నికను కొట్టేశాడు ఆయన. ఇందిరాగాంధీ ఎన్నికను ఆయన 1974-75 లో కొట్టేయడం వల్లనే దేశంలో ఇన్ని మార్పులు తర్వాత రావడం అనేది జరిగింది. ఎందుకు ఇంతకుముందు రకరకాల ముఖ్యమంత్రులను కూడా జైల్లో పెట్టి, ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కేసులో కావచ్చు, లేకపోతే జయలలిత కేసులో కావచ్చు, ఇంకా చాలా కేసుల్లో కావచ్చు, ఇక్కడ మనకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా తీర్పు చెప్పినటువంటి జడ్జీలు ఉన్నారు. ఆ రోజుల లోపల చాలా అద్భుతమైనటువంటి తీర్పులు వచ్చినాయి. ఎంతో నిజాయితీగా, ఎంతో ధైర్యంగా తీర్పులు చెప్పినటువంటి జడ్జీలు ఉన్నారు. ఆ క్వాలిటీ ఇప్పుడు తగ్గిపోతున్నది. ఆ క్వాలిటీ అంత ధైర్య సాహసాలు ఉన్నటువంటి జడ్జీలు కానీ, అంత నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు కట్టుబడేటటువంటి జడ్జీలు ఇవాళ కొంచెం కొద్దిగా తగ్గుతున్నట్లు మనకు. రైట్ అండి, అంటే ఎండ్ ఆఫ్ ద టనెల్ రే ఆఫ్ హోప్ అని జితేందర్ సింగ్ గారి జడ్జిమెంట్ చూసుకోవచ్చు మనం. సుధాకర్ గారు, ఇక నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఈ అవమానపడ్డ నాయకులు, బాధపడ్డటువంటి సందర్భాలు, వీరిని ఎట్లా కాంపెన్సేట్ చేయొచ్చు అంటే అసలు సాధ్యమవుతుందా? ఒక్కటి సుధాకర్ గారు చెప్పకంటే ముందు ఒక్క నిమిషం నేను చెప్పేది ఏంటంటే, చెప్పండి. ఎవరైతే పోలీస్ అధికారులు ఎలాంటి ఒక సాక్ష్యాధారాలు లేకుండా వీళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో, అసలు వాళ్ళందరి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయాలా? వాళ్ళ దగ్గర నుంచి టోటల్ కాంపెన్సేషన్ కలెక్ట్ చేసి వీళ్ళకు కాంపెన్సేట్. ఇప్పుడు 5 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఆయన జీవితం ఏమైపోతుంది, 2 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఆయన క్యారియర్ ఏమైపోతుంది, ఆయన భార్య, పిల్లలు, కుటుంబం, సమాజం ఆయన ఏ దృష్టితో చూస్తారు, క్రిమినల్ గా చూసినటువంటి పరిస్థితిలో. కాబట్టి పెద్ద డ్యామేజ్ జరిగింది. దీనికి ప్రభుత్వాలు కొన్ని కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ అనేటటువంటిది ఈ విక్టిమ్స్ కు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఎవరైతే దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు, వెదర్ దే ఆర్ పొలిటీషియన్స్ ఆర్ వెదర్ దే ఆర్ బ్యూరోక్రాట్స్ ఆర్ వెదర్ దే ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్, వాళ్ళ మీద తప్పనిసరి చర్య తీసుకోవాల్సినటువంటి అలా చేయమని సుప్రీంకోర్టు, ఇవాళ ప్రభుత్వము, సుప్రీంకోర్టు ధైర్యంగా ముందుకు వస్తేనే కొంచెం డెమోక్రసీకి కాపాడబడుతుంది అనేది, న్యాయ వ్యవస్థ కూడా కాపాడబడుతుంది అని నా అభిప్రాయం. రైట్ చంద్రకుమార్ గారు. సుధాకర్ గారు, ఒకసారి పబ్లిక్ షేమ్ గురైన వ్యక్తి, జడ్జిమెంట్ జరిగిపోయింది, పబ్లిక్ షేమ్ గురయ్యాడు, ఇవాళ చూస్తున్నాం చీఫ్ మినిస్టర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి యాడ్ అవటం అంటే తను బయటపడ్డాడు. అంటే బయటపడకుండా జీవితాలు గడిచిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. హౌ టు కాంపెన్సేట్ వీళ్ళకి ఎట్లా? ఇప్పుడు చెప్పారు, జడ్జి గారు చెప్పారు ఏంటంటే, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, తప్పుడు ఇది ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నారు. మళ్ళీ అది కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. కానీ వాట్ ఈస్ ద రెమెడీ వీ హ్యావ్ హియర్?